డెవలపర్ అంటే ఏంటో తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చాడా? హీ కెన్ డూ ఎనీథింగ్. అవునా? అయితే నేను ఇచ్చిన టాస్క్ చేయమనండి. ఆల్రెడీ అయిపోయింది సార్. అలా ఎలా అవుతుంది? ఇదేం గోల్ సార్, నాకు పని చేయమంటారు, పని చేస్తే ఎలా చేసావు చెప్పు అని అంటారు. ఇదేమైనా వ్యవసాయమా? మొక్కల్లో మట్టి మోతాదు ఎంత ఉందో కొలతేసి చెప్పడానికి. నా బుజ్జి మొక్కల గురించి నీకెందుకు బ్రో? నీతో కాదులే బాయ్. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తౌడుకున్నారంట. మనలే కాదులే. ఎవరా గుమ్మడికాయలు దొంగ? ఇంకెవడు? వీడే. సార్, ఇంకోసారి పిల్ల నన్ను దొంగ దొంగ అంటే మాత్రం ఈ కంపెనీ మానేస్తాను. నో నో, నీలాంటి డెవలపర్ని ఈ కంపెనీ వదులుకోలేదు. డోంట్ టేక్ సచ్ హార్ష్ డెసిషన్స్. చూడమ్మా రాధిక, గాలి తగిలితే నేరేడు పళ్ళు రాలినట్టు చారిని చూసిన ప్రతిసారి పడతావు. వాడి ఫేస్ దొంగలాగా ఉండొచ్చు, కానీ వాడి మనసు బంగారం. కానీ నీ పని వాడిని దొంగ అని ప్రూవ్ చేయడం కాదు, వాడు దొంగతనం చేసే ఫోబియాని తగ్గించడం. అతని పని అతను చేస్తున్నాడు, నీ పని నువ్వు చెయ్యి. ఆ రాంబాబు గారిని చూడు, ఆఫీస్లో వచ్చే శాలరీ కన్నా పార్కింగ్ ఏరియాలో కార్లు తక్కువ ఉన్నాయని ఇంకొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోమని నాకు సలహాలు ఇస్తున్నాడు.